నెల్లూరు జిల్లాలోని అధికారులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకుని స్థానిక సచివాలయం పరిధిలో నాయకుల అధికారులు పరిష్కరించాలని నిత్యం చెబుతున్నా మీ తీరు మారటం లేదని మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 10 లక్షల రూపాయలతో డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వీధి దీపాలు, త్రాగునీరు, ఇంటి నివేశ స్థలాలు, సచివాలయాలు, అంగన్వాడీ డ్రైనేజీలు వంటి సమస్యలు ఉన్నట్లు ఆమెకు తెలిపారు. ఏం కావాలో ఫస్ట్ చూడు, సరేనా? అవి చూడాల్సింది. వీళ్ళందరూ కొంచెం తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరి దగ్గరికి వీళ్ళని దగ్గరుండి పంపించి ఏం కావాలి, ఎక్కడ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అనేది చూసి చెప్పాలి, సరేనా? వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసి మీ పాటికి మీరు నాయకులు అనౌన్స్మెంట్ వద్దు. మైక్లో మీరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉండాలి, వాళ్ళు వినాలి, సరేనా? మీరు అనౌన్స్ చేసుకుంటే వాళ్ళు ఇల్లు తాళాలు వేసేసిపోతే ఎవరు వింటారు?